ఒకే ముఖం, ఒకే ఫోటో, ఒకే పేరు, కానీ ఇద్దరు పూర్తిగా వేరు మనుషులు. ఈ ఒక ఘటన వల్లనే ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అనేది ప్రపంచానికి వచ్చిందంటే నమ్మగలరా? 1903లో విల్ వెస్ట్ అనే ఖైదీ కాన్సాస్ లోని లియోవెన్ వర్త్ అనే జైలుకు వచ్చాడు. జైలు అధికారి అతన్ని చూసి షాక్. ఎందుకంటే ఇలాగే కనిపించే విలియం వెస్ట్ అనే ఖైదీ అచ్చం 2 సంవత్సరాల క్రితమే అదే జైలులో చేరాడు. కొత్త ఖైదీ విల్ వెస్ట్ మెజర్మెంట్స్ తీస్తే పాత ఖైదీ విలియం వెస్ట్ మెజర్మెంట్స్ తో అచ్చం ఒక్క తేడా కూడా లేదు. సేమ్ టు సేమ్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. మెజర్మెంట్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ సరిపోయాయి. ఇద్దరు కవలలా, అన్నదమ్ములలా, ఒకే కుటుంబానికి చెందిన వారా? అధికారులకు ఇదే సందేహం వచ్చింది. కానీ విచారణలో తెలిసింది ఇద్దరికి ఎటువంటి రక్త సంబంధం లేదు. జన్మస్థలం, కుటుంబం అన్ని వేరు. మరింత ఆశ్చర్యం ఏంటంటే పాత విలియం వెస్ట్ అప్పటికి అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అంటే ఇద్దరు ఒకేసారి ఒకే జైలులో ఒకే ముఖంతో ఉన్న మనుషులు. ఇది వరకు ఆధారపడిన బెర్టీలియం మెజర్మెంట్స్ పూర్తిగా విఫలమయ్యాయి. ఇద్దరిని గుర్తించడానికి ఏ విధమైన విధానము ఇంకా పని చేయలేదు. అప్పుడే మొదటిసారి అమెరికా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ వైపు మళ్ళింది. కానీ ప్రపంచంలో ఫింగర్ ప్రింట్ ని ప్రాక్టికల్ గా మొట్టమొదట వాడింది అమెరికా కాదు. 1858లో భారతదేశంలోని జంగీపూర్ లో బ్రిటిష్ అధికారి, అతని పేరు సర్ విలియం జేమ్స్ హర్స్చల్. నీకు ఒక ప్రశ్న, 1858లో భారత్ లో ఫింగర్ ప్రింట్స్ ని ఎందుకు వాడడం మొదలు పెట్టారు? ఏ, ఒప్పందాలు సెక్యూర్ చేయడానికి, బి, ఖైదీలను గుర్తించడానికి, సి, ఉద్యోగుల రికార్డుల కోసం. నీ ఆన్సర్ ని కామెంట్ లో రాయి. ప్రతి కామెంట్ కి పర్సనల్ గా నేనే రిప్లై ఇస్తా.